రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధిలోని దూలిపల్లిలోని ఎస్ఎస్వి ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక 10 ఫైర్ ఇంజన్లతో 10 గంటలు కష్టపడ్డా మంటలు అదుపులోకి రాలేదు. భారీ మంటలకు కంపెనీ భవనం సగం కూలిపోయింది. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ముడి సరుకులు అగ్నికి ఆహుతి అవుతుండటంతో మంటలు ఎక్కువ అవుతున్నాయి. రాత్రిపూట సహాయక చర్యలు నిలిపివేశారు. అయితే చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశారు. ఇక నిన్న మధ్యాహ్నం కంపెనీలో ముడి సరుకులు నిల్వ చేసిన 3వ అంతస్తులోని గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఆ టైంలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఇక దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల పరిశ్రమల యజమానులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఇక మంటలు ఎక్కువ కావడంతో ఫైర్ సిబ్బంది జీడిమెట్లతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, కూకట్పల్లి నుంచి 10 ఫైర్ ఇంజన్లను తెప్పించారు. వాటితో పాటు వాటర్ ట్యాంకర్లను 40కి పైగా తెప్పించారు. మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి వరకు 10 గంటలు కష్టపడ్డా మంటలు తగ్గినా పూర్తిగా అదుపులోకి రాలేదు. దాదాపు 1,00,000 లీటర్ల నీటిని కొట్టినా మంటలు చల్లారలేదు. ఇక కంపెనీలోని ప్లాస్టిక్ సంచులు, ముడి పదార్థాలు తగలబడుతూనే ఉన్నాయి. మంటలు 100 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కంపెనీ నుంచి 200 మీటర్ల దూరం వరకు వేడిసేగ తాకుతూ ఉండటంతో ఫైర్ ఇంజన్లను, క్రేన్లను అక్కడి నుంచి దూరంగా తరలించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మరిన్ని ముడి సరుకులు ఉండటంతో మంటలు ఇంకా ఎగిసిపడుతున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్ పరిధి దోలపల్లిలోని ఎస్ఎస్వి ప్లాస్టిక్ సంచుల తయారీ కంపెనీలో నిన్న అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. 10 ఫైర్ ఇంజన్లతో 10 గంటల కష్టపడ్డా మంటలు అదుపులోకి రాలేదు. భారీ మంటలకు కంపెనీ భవనం సగం కూలిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ముడి సరుకులు అగ్నికి ఆహుతి అవుతూ ఉండటంతో మంటలు ఎక్కువవుతున్నాయి. ఇక రాత్రిపూట సహాయక చర్యలు నిలిపివేశారు. అయితే చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశారు. నిన్న మధ్యాహ్నం కంపెనీలో ముడి సరుకులు నిల్వ చేసిన 3వ అంతస్తులోని గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బిల్డింగ్ మొత్తం వ్యాపించాయి. ఆ టైంలో పనిచేస్తున్న 100 మంది కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. ఇక దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని వ్యాపించింది. దీంతో చుట్టుపక్కల పరిశ్రమల యజమానులతో పాటు స్థానికులు తీవ్ర భయాందోళన చెందారు. ఇక మంటలు ఎక్కువ కావడంతో ఫైర్ సిబ్బంది జీడిమెట్లతో పాటు సికింద్రాబాద్, సనత్ నగర్, కూకట్పల్లి నుంచి 10 ఫైర్ ఇంజన్లను తెప్పించారు. అయితే వాటితో పాటు వాటర్ ట్యాంకర్లను 40కి పైగా తెప్పించారు. మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి వరకు 10 గంటలు కష్టపడ్డా మంటలు తగ్గినా పూర్తిగా అదుపులోకి రాలేదు. దాదాపు 1,00,000 లీటర్ల నీటిని కొట్టినా మంటలు చల్లారలేదు. ఇక కంపెనీలోని ప్లాస్టిక్ సంచులు, ముడి పదార్థాలు తగలబడుతూనే ఉన్నాయి. మంటలు 100 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయి. రాత్రి కావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. కంపెనీ నుంచి 200 మీటర్ల దూరం వరకు వేడిసేగ తాకుతూ ఉండటంతో ఫైర్ ఇంజన్లను, క్రేన్లను అక్కడి నుంచి దూరంగా తరలించారు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో మరిన్ని ముడి సరుకులు ఉండటంతో మంటలు ఇంకా ఎగిసిపడుతున్నట్టు తెలుస్తుంది.